నమస్తే, జై శ్రీరామ్ సభి లోగోంకో. నేను మీ ఆచార్య వినోద్. కోల్కతాలో 4-5 ప్లేస్లు విజిట్ చేసిన. గియర్ అప్స్లో కొన్ని గ్లౌజులు కానీ, ఇంకా రెయిన్ కోట్ కానీ, ఇంకా కొనుక్కునే ఉంటే కొన్ని సూపర్ గియర్స్లో తీసుకున్నా. కోల్కతా వచ్చిన తర్వాత విశ్వనాథ్ అన్న ఒక అన్న ఉంటాడు, సోలో రైడర్. ఆయన కూడా బాగా రెస్పాన్స్ తీసుకున్నాడు ఇక్కడ నా గురించి అయితే. ఒక 1 డే మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం ఆయనే తీసుకెళ్ళిండు. అండ్ ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఆయనే ఏర్పాటు చేసిండు. థ్యాంక్స్ టు విశ్వనాథ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పట్లో మీ హెల్ప్ని మర్చిపోలేము. ఈరోజు మన రైడ్ వచ్చేసి కోల్కతా టు ఇస్లాంపూర్. ఇక్కడ నుండి 490 కిలోమీటర్లు ఇక్కడ నుండి అయితే జర్నీ ఉంది. 10 గంటల జర్నీ చూపిస్తుంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మనం ఇంకా లగేజ్ అన్ని సెట్ చేసుకునేసరికి 9 అవుతుంది. బయట మొత్తం ఫాగి ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ఎండలేదు. కూల్ వెదర్ ఉంటే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. రూమ్లోనే టీ పెట్టుకోవడానికి అయితే మనకి ఆప్షన్ ఇచ్చిండు. అండ్ పాలపొడి, షుగర్ ప్యాకెట్స్ అండ్ చాయ్ పత్తి. ఈ చాయ్ పత్తిని కొంచెం డిప్ చేద్దాం, తాగుదామా. రైట్, గుడ్ మార్నింగ్. రైట్, బ్యాగ్ సెట్ చేసేసరికి ఒక 20-25 మినిట్స్ పట్టింది. బండిని తీయడానికి ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. భాయ్ సాబ్, బయటకు వస్తే మొత్తం చల్లగానే ఉంది. అయ్యో, రైట్, బాయ్. మధ్యమ హోటల్, బెంక్వెట్ హాల్. పార్కింగ్ ప్లేస్ లేదు అసలు ఇంత కూడా. 490, 10 hours 20 minutes. गुड मॉर्निंग भैया. आप कहाँ से हो? हैदराबाद से. हैदराबाद. कहाँ जाने वाले हैं? अरुणाचल प्रदेश. अरुणाचल. कौन सा डिस्ट्रिक्ट का है रजिस्ट्रेशन? तेलंगाना स्टेट. तेलंगाना. कहाँ तक जाएंगे आप? अरुणाचल प्रदेश, मेघालय, असम, अच्छा, त्रिपुरा. अकेले ही है? हाँ, अकेला. रात को भी चला गई? नहीं, रात को भी स्टे करते, दिन में चला. థ్యాంక్ యూ భయ్యా. ఏదైనా కూడా మన మంచిగా అంటారు కదా. పొద్దున్నే వెళ్దాం అనుకున్న 5 గంటలకు, కాకపోతే 5 నుండి 7 గంటల వరకు ఫుల్ ఫాగి ఉందంట ఇటు సైడు. ఈ నా కొడుకులకు ఇంత కూడా కామన్ సెన్స్ ఉంటుంది అబ్బా. రాయ్గంజ్ బైపాస్ రోడ్ అంట, దాదాపు 140 కిలోమీటర్ల. దాప కనిపించింది. రోజులు తీయాలి, హెల్మెట్ తీయాలి, ఇయర్ ఫోన్స్ తీయాలి, లోపల మాస్క్ తీయాలి. ఇప్పుడే ఈ మహారాష్ట్రలో ఉంటాడంట అన్న, వరంగల్. అయినా మనకి ఇప్పుడే కలిసిండు. ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వరకు వస్తా అన్నాడు. ఫస్ట్ నేను ఇక్కడ ఆపినా కదా, నన్ను చూసి టీఎస్ బండి చూసి వచ్చిండు అన్నట్టు. టీఎస్ నెంబర్ ప్లేట్ చూసి పుష్టిగా భోజనం చేసిన. సాయంత్రం వరకు నాన్ స్టాప్ రైడ్ ఉంటే టీ బ్రేక్ ఒకటి తీసుకొని రైడ్ చేయాలి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అబ్బా. ఇట్లాంటి దాబా నేను ఎప్పుడు చూడలా అన్నా. ఇట్లాంటి దాబా ఎప్పుడైనా చూసినావా? అంటే ఇంత ప్లేసు, ఇంత నీట్నెస్, ఇంత కూడా ఇంత హైజీనిక్ అంటే అసలు నేను అస్సలు నిజంగా మస్తు ఉంది అసలు ప్లేస్. ఇట్లాంటి కూడా వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి దాబా ఉండడం అంటే కష్టం. తిందామా అంటున్నా, తర్వాత తిందామా. ఓకే, ఫోటో స్టిల్స్ తీసుకున్నాం. ఇక్కడ బాగుంది. జరా రన్నింగ్ లో లాగ్ తీయట్లేదు. నాయిస్ వస్తుంది, మొత్తం గాలి సౌండ్ వస్తుంది. మస్తు అనిపిస్తుంది అన్న ఎందుకో ఈ ప్లేస్ బాగా.
భయ్యా వస్తున్నా, దిగుదామా ఫోటోలు ఇడే. ఇక్కడ క్లైమేట్ ఎట్లుంది తెలుసా, ఇప్పుడు 3 అవుతుంది టైం, కాకపోతే మన దగ్గర ఒక 4:30 4:45 ఎట్లా అవుతుందో అట్లా అనిపిస్తుంది నాకు ఇక్కడ క్లైమేట్. అన్ననేమో సిలిగురి వెళ్దామని చెప్తున్నాడు, నేనేమో ఇస్లాంపూర్ వెళ్దామన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నా. ఇస్లాంపూర్ ఎందుకు వద్దంటున్నా అంటే మొత్తం ఆ ఏరియా ఎట్లా ఉంటుంది అంటే అరబ్ కంట్రీస్ ఉంటాయి చూసారా, ఒక పాత గోడలు పాత ఇళ్ళు మొత్తం ముస్లిం ఏరియా, అదంతా కొంచెం డేంజర్ ఉంటుంది అన్న తమ్ముడు, అటు సైడ్ వద్దు అని అంటున్నాడు. తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కడైనా సరే బాగుంటుందని నేను అంటున్నా. పొద్దున 9:30 నుండి ఇప్పుతుంది, ఇప్పటివరకు అయితే 250 కిలోమీటర్లు వచ్చినాం. గూగుల్ మ్యాప్ ఇచ్చిన టైంకి వెళ్దామంటే అస్సలు అవ్వట్లేదు. రోడ్డు బాగానే ఉంది అంతా, కాకపోతే ఇగో ఇట్లాంటి బ్యారికేడ్స్ వేసి మొత్తం 20కి 30కి పడేస్తుంది. మరి వెస్ట్ బెంగాల్ లో మొత్తం పబ్జి బ్రిడ్జ్లు ఉన్నాయి అబ్బా, చాలా రోజుల తర్వాత. ఒక సైడ్ రోడ్డు ఒక సైడ్ ట్రైన్. అరకులో ఉంటుంది చాలా దూరం, ఇట్లా వెళ్తా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది. కరెక్ట్ టైంకి ట్రైన్ కూడా వస్తుందన్న, తొందరగా పెట్టు. నది ఏదంటున్నా ఇది, కానీ ఏం కాదు. అవో నేను కట్ చేసుకోవాలంటే వాడు ఎంత దూరం నుండి వస్తున్నాడు వాడు. ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడే జర ఇబ్బంది అవుతుంది. ఇంతలో కూడా ఇంకో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, పెట్టడానికి రావా ఇప్పుడు? ఓకే వచ్చాయి. సూపర్. వెనకాల నువ్వు ఉంటావా, నీ వెనకాల నేను ఉండాలన్నా? క్రాస్ అయింది అది. ఒకటి గుర్తుపెట్టుకో, అది కింద పుట్టుకున్నామని వాడి వెనకాలకి వెళ్ళి దాని మీద లారీ పోయిందనుకో, ఏంటి పరిస్థితి అది. ఇన్స్టా 360 వాడేటోళ్ళకి అయితే నానా కష్టాలు ఉంటుంది, వీడియో మాత్రం ఖతర్నాక్ వస్తుంది. నిన్న ఒక అన్న చెప్పిండు, రాయగంజ్ ఉంది కదా, రాయగంజ్ నుండి ఇస్లాంపూర్ వరకు డేంజర్ ఫాగ్ ఉంటుందంట. ఫాగ్ కూడా స్టార్ట్ అయిందన్న. నేను ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం, బాగా టైం పాస్ అవుతుంది. నిజంగా చెప్పాలి నాన్న, నిన్న మధ్యాహ్నం తిన్నా, ఇందాక మనం కలిసి చూసినావా, అప్పుడు ఒక 2 రొట్టెలు తిన్నా. నేను ఇంకేం తినలే. ఇంకా తినడం పక్కన పెడితే బండి మీద ఉంటే ఆకలి కాదు, దూప కాదు. ఇవో గోపురం ఆన్ చేసి చూస్తున్నా, కాకపోతే ఇక్కడ చీకటి అయినట్టే అనిపిస్తలేదు గోపురాల. మనకి ఇంత చీకటి అయింది కానీ ఫుల్ ఫాగీ కనిపిస్తుందా మీ అందరికి? అడ్డొస్తున్నాయి అందరూ అడిగాను, అసలే ఫాగ్తో ఇబ్బంది పడుతుంటే. ఈ ఫాగ్ ఎట్లా వస్తుంది తెలుసా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సడన్గా ఒక మనం మంట పెడితే పొగ వస్తుంది చూసిర్రా, ఇట్లా సడన్గా వచ్చేస్తుంది ఒకటేసారి. విషయంగా చెప్పినట్టు నిజంగానే చలి మాత్రం బాగానే ఉంది, కాకపోతే ఇప్పుడైతే కవర్ చేసుకుంటున్నాం. కాకపోతే తవాంగ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే -14 degrees ఈరోజు 31, అంటే పొద్దున పూట 4 గంటలకి -14 నడుస్తుంది. నార్మల్ టైంలోనే -4, తర్వాత నైట్ టైంలో మొత్తం -14 వరకు వెళ్ళిపోతుందట తవాంగ్లో. ఇప్పుడు కూడా టెంపరేచర్ 18 or 16 చూపిస్తుంది, అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఈ వెహికల్స్ ఏందో నాకు అర్థమవుతలేదు, రోడ్ల పైన నీళ్లు తిరుగుతుందా లేకపోతే నార్మల్గా వెళ్ళిపోతుందా? ఇప్పుడు చూపిస్తా చూడండి, పైన మోటార్ నడుస్తూ ఉంటుంది, అదే నీళ్ళు మోటార్ నడుస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏందో నాకు అర్థం కావట్లేదు ఇది ఎందుకు. కానీ రోడ్ల పైన మొత్తం నీళ్లు చల్లుకుంటూ వెళ్ళిపోతుంది. నీళ్లు చల్లితే ఫాగ్ రాదని చెప్పి చల్లుతుందా లేకపోతే ఇంకో దానికి చల్లుతుందా నాకేం అర్థమవుతలేదు. దేనికోసం చల్లుతుందో నాకైతే అర్థమవుతలేదు, ఎవరైనా ఆగి అడుకోవాలి. ఇంకా ఈ ఫాగ్ రాయగంజ్ నుండి ఇంకెక్కువ ఉంటుందంట. ఇప్పుడైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఈ ఫాగ్ వల్ల. ఎంతైనా మన దగ్గర ఏదో 4-5 కిలోమీటర్లు లేదంటే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్స్పీరియన్స్ చేసినాం ఈ ఫాగ్ తోటి. కాకపోతే ఇక్కడైతే 100 కిలోమీటర్లు ఇట్లాగే ఉంది ఫాగ్ మొత్తం. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు. ఫాగ్లో రైడ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరం.
ఎగ్జాక్ట్ 12 అవుతుంది. జనవరి 1, 2025 ఎగ్జాక్ట్గా ఇస్లాంపూర్లో వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. ఈ ట్రాఫిక్ పోలీసులు ఖుషి కాదు, మొత్తం ఎగురుతూ ఉన్నారు. మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్ అవుతున్నాయి అక్కడ. టపాకాయలు పలిగిపోతూ ఉన్నాయి గట్టిగా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. విశ్వనాథ్ అన్న పంపించిన ఒక మనిషి శుభోజిత్కి చెప్పిండు. శుభోజిత్ అన్న ఇంకో మనిషిని పంపిస్తే ప్రస్తుతానికైతే రాత్రి 12:30కి ఇంకొక హోటల్కి అయితే వచ్చేసినాం ఇస్లాంపూర్లో. హోటల్కి తీసుకుపోతున్నాం బండి అంతా. ఓ ఓ ఓ ఓ ఇంట్లోనే పెట్టేస్తున్నాం బండ్లో. బ్యాగులు తీయాల్సిన అవసరం లేదు. ఇక బ్యాగులు తీయాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్న బ్యాగ్ తీసుకో. అయితే బ్యాగ్లో ఏం తీయ, ఇట్లా పోయి వచ్చి పడుకుంటా అంతే. ఇక ఏం అవసరం లేదు నాకు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నుండి నాకు ఏం అవసరం లేదు. బ్యాగ్లో ఏం తీయ అంటున్నా, డైరెక్ట్ వచ్చేస్తా.